అక్షయ తృతీయ మరి ఏప్రిల్ 30 రోజు అక్షయ తృతీయ వస్తుంది మనకి. సో దాని యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారా? తప్పకుండా. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అక్షతృతీయ పేరులోనే ఉంది. అక్షయము క్షయము. క్షయము అనగా నశించేటువంటిది, అక్షయము అనగా ఏమాత్రం నశించనటువంటిది. కనుక ఏది నశించదు అనంటే మన యొక్క ధర్మము, మనం అంటుపెట్టుకున్నటువంటి పుణ్యము నశింపనటువంటిది. ఏది నశించేటువంటిది? భార్య, పిల్లలు, బంధు మిత్రులు, మనము అనుకుంటున్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే అవన్నీ ఉన్నాయో సంపూర్ణంగా నశించేటువంటి అంశాలు. మాంసనేత్రాలకు కనబడేటువంటివన్నీ కూడా క్షయమయ్యేటువంటివే అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటాడు. భగవంతుడు ఈ యొక్క సృష్టిని అద్భుతంగా సృష్టించినటువంటి క్రమంలో పండుగలో మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి, సంస్కారబద్ధంగా చేయడానికి, మనము చేసినటువంటి తప్పులను మనం సరిదిద్దుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీయే ఇట్లాంటి పుణ్య దివసాలు. జన్మాంతరపూరితమైనటువంటి పాపకృత్యాలు ఏవైతే ఉన్నాయో, ఒక జాతకం చూసి ఆ జాతకంలో అతీతమైనటువంటి దోషం ఉంది, అట్లాంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోవడము చాలా కష్టము, అసాధ్యమైనటువంటి అంశము అనేటువంటి విధంగా ఏదైతే అంతటి దోషపూరితమైన అంశాలు ఉన్నాయో అట్లాంటి వాటికి కూడా భగవంతుడు కొన్ని చాయిసెస్ ఇచ్చారు. ఏమిటయ్యా అనంటే ఇట్లాంటి అక్షతృతీయ లాంటి విషయాలు. మనకు జన్మరాహిత్యమైనటువంటి విషయాల్లో మనం చేసేటువంటి పాపాలు ఏవైతే పూర్వజన్మలో చేశామో అవి నివృత్తి చేసుకోవడానికి, మనకే కాకుండా మన యొక్క పితృదేవతల యొక్క పుణ్యలోక ప్రాప్తి కోసము కూడా ఈ యొక్క అక్షతృతీయ ఉపయోగపడుతుంది.